శామ్ రిక్వెస్ట్ చేస్తే సార్ ఫార్మసీ కాలేజీలో కూడా 2 నిమిషాలు మాట్లాడిపోదామని అంటే తప్పకుండా అని వచ్చింది. పర్లేదు కదా, ఎవరికి హరిబరి ఏం లేదు కదా. ఓకే, నేను అడిగిన దానికి సమాధానం చెప్పాను. ఏమొచ్చింది? उम्र कितनी ना? 18। अभी 18। अभी वोट क्या भी नहीं। ओके, ये दो बच्चे 18 कंप्लीट आई। लास्ट इलेक्शन 24 इलेक्शन లో ఓట్ వేసిన వాళ్ళు ఎంతమంది చేయొద్దండి? ये मिला సగమే. ఓకే రైట్. లాస్ట్ ఇయర్ 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఓటర్ ఎన్రోల్ చేసుకొని ఎలక్షన్లో బూత్కి వెళ్ళి ఓట్ వేయని వాళ్ళు చదివారు. నేను చెప్పింది వినిపించిందా? అర్థమైందా? ఇప్పుడు మీరు 100 మంది ఉన్నారు, నేను ఒక్కరిని అంత దూరం నుంచి ఎందుకు వచ్చాను? ఒక్క ప్లేస్ చెప్పండి. నువ్వు చెప్తాను. సెకండ్ వన్ రైట్. గట్టిగా డిఫెండ్ చేయలేదా? అంతేనా? కరెక్టేనా? మైక్లో చెప్పు, అందరికి వినిపిస్తుంది. మైక్లో చెప్పు. మైక్ భయపడుతుందా నీకు? మైక్ కూడా రెస్పాండ్ ఇవ్వడం లేదు. ఈరోజు నేషనల్ ఓటర్స్ డే సార్, దానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ చెప్పడానికి వచ్చారు కదా. మీరేం చేయాలి? నేను చెప్పింది వినాలి. మీలో మీరు రోజు మాట్లాడుకుంటూనే ఉంటారు కదా. ఈ కాలేజీలో ఉన్నంత వరకు మాట్లాడతారు, కాలేజ్ వదిలి వెళ్ళిన తర్వాత కూడా సెల్లో మాట్లాడుకుంటారు. నచ్చిన వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ మాట్లాడతారు. ఇది లైఫ్ అయిపోతుంది. ఇది కాదు. ఇక్కడికి వచ్చి స్టేజ్ మీద ఎవరున్నా ఏం చెప్తున్నారు కొంచెం బాడీ మైండ్ ప్రెజెన్స్లో పెడితే విలువ ఉంటుంది. లేకుంటే నేను వచ్చిన దానికి విలువ ఉంటుంది, ఈ సమయానికి విలువ ఉంటుంది. మీకు కూడా దయచేసి వినండి. ఇప్పుడు నేను ఎందుకు అడిగానంటే, మీలో ఎంతమందికి ఇప్పటికీ ఓటు ఎలిజిబుల్ అయ్యి ఓటు గురించి బూత్కి వెళ్ళి ఏం చేయాలనేది చాలా మందికి తెలియదు. కరెక్టేనా నేను చెప్పింది? చాలా చోట్ల మాక్ ఓటింగ్ సిస్టమ్ పెట్టారు, అక్కడికి కూడా వెళ్ళి తెలుసుకోవచ్చు. ఇంకా తెలివి, నాలెడ్జ్, టెక్నాలజీ బాగా ఐడియా ఉండే వాళ్ళైతే మన సెల్లో కూడా ఓట్లు వేసే విధానం, ఎలక్ట్రానిక్ మిషన్స్ వచ్చాయి కదా. మీ జనరేషన్ కాదు, మా టైంలో పేపర్స్ ఉండేవి. ఇప్పుడు సైకిల్ అయితే సైకిల్, ఫ్యాన్ అయితే ఫ్యాన్, పువ్వు అయితే పువ్వు వేసి మడత వేసి పెట్టారు. మీకు ఫస్ట్ ఓటు సంబంధించి 18 ఇయర్స్ అయిపోయినాక ఎలిజిబుల్ డేట్ చూసుకోవాలి మీరంతా. ప్లస్ మీ ఇంట్లో మీ బ్రదర్స్, మీ బంధువుల పిల్లలు 18 ఇయర్స్ అయిపోతే ఎక్కడ ఉన్నాయి సెంటర్స్? ఒకటి లేదు, ఆన్లైన్లోనే కొన్ని చోట్ల రెవెన్యూ డిపార్ట్మెంట్ అవకాశాలు ఇచ్చింది. రెండో పద్ధతి. మూడో పద్ధతి సునైన ఆడిటోరియం కలెక్టరేట్లో, అందరికీ తెలుసు కదా కలెక్టర్ ఆఫీసు, ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇది మనం ఒక ఓటర్గా నమోదు చేసుకునే తర్వాత మన పాత్ర ఏంటి? మనం అడవిలో ఉన్నామా, సమాజంలో ఉన్నామా? సమాజం అంటే ఏంటి అన్న? సెకండ్ నువ్వు ఏంటి, ఏముంటుంది సమాజంలో? ఎందుకు భయపడుతున్నారు వీళ్ళు? భయము, సిగ్గు. వీళ్ళు ప్రొఫెషనల్ స్టూడెంట్స్ కదా, ప్రొఫెషనల్ కోర్సులో భయం, సిగ్గు ఏం ఉండకూడదు చెప్తున్నాను.
సొసైటీస్, ఓకే సొసైటీ ఏముంటుంది సొసైటీలో? పీపుల్, పీపుల్ ఏం చేస్తారు? పీపుల్స్ ఏం చేస్తారు? ఏముంటుంది? ఇప్పుడు ఇది కాలేజ్, ఈ కాలేజీలో కట్టుబాట్లు ఉంటాయి. కాలేజ్లో ఐడి కార్డు ఉంటే రానియరు, ఒక పద్ధతి ఉంటుంది, ఒక టైం ఉంటుంది, ఒక పీరియడ్ ఉంటుంది, పొద్దున రావడం సాయంకాలం, అలా కట్టుబాట్లు ఉంటాయా? ఉంటాయి కదా. సార్ ఇంకా ఎవరు చెప్తారు? ఇట్లా అన్న చాలా మందికి రాజ్యాంగం గురించి ఎప్పుడైతే మనము ఓటుకి ఎలిజిబుల్ అవుతామో రాజ్యాంగం గురించి కూడా కొన్ని విషయాలు పూర్తిగా 365 తెలియాల్సిన పని లేదు. ఆర్టికల్స్ ఉన్నాయి, మన పాత్ర ఏంటి సమాజంలో, మన హక్కులు ఏంటి, ఆ హక్కులు ఎలా వస్తాయి, ఎలా రూపొందించారు. చిన్న ఎగ్జాంపుల్, మన కుటుంబం, మన వంశం. ఒక కుటుంబంలో 5 మంది ఉంటాం, 4 ఉంటాం. నాన్న అమ్మ కొన్ని పద్ధతులు పెట్టింటారా? ఆ పద్ధతులు దాంట్లో మళ్ళీ కొంచెం మనకి ఏదన్నా ఒక పని చేయాలంటే 5 మంది ఉంటే ఒక ఓటింగ్ లాగా ఎంతమందికి అది ఇష్టం, ఎంతమందికి ఇష్టం లేదు. జనరల్గా మీకు ఎప్పుడు ఇది ఎదురవ్వలేదా? ఎంతమందికి ఇష్టం ఉంది చేతులు ఎత్తండి. ముగ్గురికి ఇష్టం అనుకో, ఇష్టమైన పని చేస్తాం. 2కి ఇష్టం లేదు, వాళ్ళకి అది కౌంటబుల్ కాదు. అంటే నేను లోతుగా చెప్పడంలో ఊరికి అలా టచ్ చేస్తున్నాను. ఈ అనుభవాలు ఎదురైతాయి కదా మీ అందరికీ. ఒక పని ఏదన్నా ఇంట్లో అనుకుంటే 4 చెప్పిన వాళ్ళకే ప్రిఫరెన్స్ ఉంటుంది. అలాగా ఓటుకు సంబంధించి మన పవర్ మనం వినియోగించుకుంటే ఏ విధంగా ఎలక్ట్ అవుతారు ఒక ప్రజాప్రతినిధి, ఆ ప్రజాప్రతినిధి పవర్స్ ఏంటి, ఇవి మనకు కొంచెం తెలిస్తే ఓటుని వదలం, చక్కగా వినియోగించుకునేదానికి ప్రయత్నం చేస్తాం, ఇంకా నలుగురిని మోటివేట్ చేస్తాం. అది యూత్ ముఖ్యంగా మీలోగిన ఆ పద్ధతి, ఆ విధానము రాగలిగితే మనం మనకుండే కాన్స్టిట్యుయెన్సీ పవర్స్తో మంచి సమాజాన్ని నిర్మించవచ్చు. కరప్షన్ ఇంకా 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 చాలా కాంట్రాక్ట్స్, ఇంకా బ్లాక్ మనీ, అలాంటివి చాలా వరకు మనం రూపుమాపాలంటే ఈ ఓటు అనే ఆయుధంతో మంచి ప్రతినిధిని ఎన్నుకుంటే, ఆ మంచి ప్రతినిధిని ఎన్నుకోవడం అనేది ఎలా తెలుస్తుంది? మనలో కొంచెం నాలెడ్జ్ ఉంటే. నాలెడ్జ్ ఎలా వస్తుంది? ఇలాంటి సందర్భాలు ఎవరికైనా ఇక్కడ ఎదురైతాయి. పిల్లలుగా ఉన్నప్పుడు కానీ, ఈ మధ్యలో కానీ, లాస్ట్ ఇయర్ కానీ ఎదురైతాయి. నువ్వు ఏకపోయినా పర్లేదు, ఉంచుకో. మీ ఇంట్లో 4 ఓట్లు ఉంటే 4లో 8,000, డిమాండ్ ఉంటే 10,000 అడిచేసుకో. ఆ 10,000 తీసుకున్న తర్వాత మీరు రేపు ప్రశ్నించడానికి ఉండదు, వాళ్ళని గట్టిగా అడగడానికి ఉండదు. 10,000 ఒక 4 ఓట్లకి 10,000 ఇచ్చిపోయినోడు అలాగా ఆ కార్పొరేషన్ వార్డులో 1 కోటి రూపాయలు ఖర్చు చేసినోడు ఊరికే చేస్తాడా? కోటికి ఎంత వసూలు చేస్తాడు? అలా ఇది సింపుల్, మీ అందరికీ కూడా తెలుసు. అయితే మనము ఆ పరిస్థితి రాకుండా ప్రతి ఒక్కరికి తెలియాలి, అవేర్నెస్ కావాలి. అన్ని డేస్ ఉంటాయి కదా, ఫాదర్స్ డే, మదర్స్ డే, అలాగే ఇది కూడా ఓటర్స్ డే పెట్టారు. ముఖ్యంగా మీలాంటి యూత్ అలర్ట్ అవుతే నలుగురికి చెప్పగలరు, నలుగురిని ఆపగలరు, ధైర్యంగా అడగగలరు అనే ఉద్దేశంతో ఈ కాలేజెస్ ఎక్కువ, ఇప్పుడు 4-5 కాలేజెస్ 500 మంది వచ్చారు సునైన ఆడిటోరియంలో. విని వెళ్ళిపోకుండా దీని మీద కొంచెం శ్రద్ధ పెట్టి, ఇంకా 4 ఏళ్ళు ఉంది, 4.5 సంవత్సరం మధ్యలో మళ్ళీ కార్పొరేట్ ఎలక్షన్స్ వస్తాయి, పంచాయతీ ఎలక్షన్స్ వస్తాయి.
అప్పుడు కొంచెం ఈ చెప్పిన మాటలు గుర్తుపెట్టుకొని కొద్దిగా మీరు ఓటు విలువ, ఓటు ఆయుధాన్ని కరెక్ట్గా వాడుకోగలిగితే మంచి ప్రజాప్రతినిధులు వస్తారు, మంచి జరుగుతుంది, సమాజం కూడా మంచిగా ఉంటుంది. ఎటువంటి సిగ్నల్స్ ఉండరు, అన్నెసెసరీ చాలా వింటున్నాం కదా. ఆ రోజు విజయలక్ష్మి ఎన్ని చెప్పింది మీకు, ఇవన్నీ ఉండవు, తగ్గుతాయి. మూలం అదే. ఇన్ని సమస్యలు, ఓటుని దుర్వినియోగం చేయడం, బద్ధకంగా వేయకుండా బూత్ వరకు పోకపోవడం, ఇలాంటి చేసినందువల్ల ఇలాంటి ఎదవలు మనకి ప్రజాప్రతినిధులుగా రావడం జరుగుతుంది. నాశనం మొదలు ఇలా కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశారు. కార్యక్రమంలో చక్కగా ఈ పిల్లలు కూడా మన ఆ టైంలో మీ ద్వారానే చెప్పిందామనే ఉద్దేశంతో చెప్పించారు. బాగా చెప్పారు ప్రతి ఒక్కరు. అలాగే మీకు కూడా తెలుసు, కానీ బయటికి వచ్చి చెప్పడానికి సిగ్గు భయం కొంచెం వెనకమ్ముందు అవుతుంటారు. అలా కాకుండా మీరు కూడా వెళ్ళి ఒక 10 మందికి చెప్తారా? 100 మంది దాకా ఉన్నారు, ఒక్కొక్కరు 10 మందికి చెప్పాలి. बोलते किसे किसे बोलते? घर में कितने जगह है? 5. 10 बोले मैं. వెరీ గుడ్. ఆజుబాజు ఇరుగు పొరుగు కూడా చెప్తాదంట. మీరు కూడా అలాగే చెప్పండి. ఈ కార్యక్రమానికి ఒక విలువను జోడించండి. థ్యాంక్ యూ. చక్కటి కార్యక్రమానికి యూత్ సెక్యూర్ యూత్ మన శ్యామ్ గారికి, ప్రిన్సిపల్ మహాలక్ష్మి మేడం గారికి, వైస్ ప్రిన్సిపల్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. పోలీస్ సెలక్షన్ సంబంధించి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇంకో 5 days 6 days జరుగుతాయి. ఇంకా ఎవరైనా లాస్ట్ డే పాల్గొనే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏమన్నా డౌట్స్ అది కాకుండా అన్ని యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేయడం, ఇంటరాక్షన్ ఎక్కువ ఉండి ఇంకా బాగా స్టూడియస్గా ఉన్నారా లేదా అని కూడా. ఇంకా ఒకరిద్దరు చెప్పాలి. నేను చెప్పేది మీ నోటితోనే నేను చెప్పిస్తున్నా. నెక్స్ట్ కాలేజీలో ఎలక్షన్లో పాల్గొన్న వాళ్ళు వచ్చి 4 మాటలు చెప్పండి. మీరు ఎలా ఎన్నుకున్నారు మీ లీడర్ని? చూడు, ఇక్కడే ఇంత సిగ్గు భయము సందిగ్ధావస్థ ఉంటే రైట్ చెప్తాను. నెక్స్ట్ స్కూల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే టీచర్స్కి ఇన్ఫార్మ్ చేసి, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేసి, వాటర్ ప్రాబ్లమ్ అయినా ఏదైనా కానీ స్టాఫ్కి ఇన్ఫార్మ్ చేసి దాన్ని సెట్ చేసేవాళ్ళని స్కూల్ పీపుల్ లీడర్. గుడ్, మంచి పాయింట్స్. నెక్స్ట్ ఇంకా చెప్తాను. ఫస్ట్ ఏం పేరు నాన్న? కౌశిక. గుడ్. నాన్నగారు ఏం చేస్తారు? క్యారెక్టర్, రెస్పాన్సిబిలిటీ. ఏమన్నా ప్లంబింగ్ సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, సేమ్ అవే మన కాన్స్టిట్యున్సీ, ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ, పంచాయతీ, వార్డు, మున్సిపల్ ఎలక్షన్లో కార్పొరేటర్, ఇదంతా చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు, వాట్సాప్ చూసి ఏది మంచి ఏది చెడు, ఏది అవసరం ఏది అనవసరం అన్నీ మీకు ఐడియా ఉన్నవాళ్ళు. మీరు కరెక్ట్గా జడ్జి చేసి డబ్బులకి ఆశపడకుండా, జనరల్గా ఇళ్ళల్లో ఎలా ఉంటారంటే the citizens of India having abiding faith in democracy hereby pledge to uphold the democratic traditions of our country and the dignity of free, fair and peaceful elections and to vote in every election fearlessly being influenced
by considerations of religion, race, caste, community, language or any inducement. Okay, thank you.